రాజకీయ లీడర్లు చేసిన తప్పులకు ప్రజలకు చేయని పనులకు పాపం గాడిదలాగమైతున్నాయి. ఇగో గీడ చూడుండ్రి, గాడిద మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో అతికిచ్చి ఊరేగిస్తున్నారు. పాపం దాని పాటికి 4 గరక పూసలు మేసి బరువులేస్తే మోసి దగ్గులేసిన పిల్లలకు చిటికెడు పాలిచ్చి బతుకుతున్నది. గసొంటి గాడిదికి మంత్రి వెంకటరెడ్డి ఫోటో అతికిచ్చి ఆడిచ్చుడు న్యాయమేనా? ఏం ఊరేగింపో ఏం పాడో గాని గాడిదని తిప్పల పెడుతున్నారు. జనగామ జిల్లా సీటకోడూరు గానుగు పహాడ్ అనే ఊర్లే బ్రిడ్జులు 2 ఏండ్ల కింద కూలిపోయినాయట. రాకపోకలకు రందవుతున్నదని మంత్రి గారికి మరీ చెప్పిండ్రట. కానీ ఆర్ఎండ్బి మినిస్టరు అస్సలు పట్టించుకోలేదట. ఇంకేమున్నది, ఆ ఊరోళ్ళ కోపం వచ్చిందట. అందుకిగో గిట్లా ఓ గాడిదని కిరాయికి తీసుకొచ్చి దానికి మంత్రి గారి ఫోటో అతికించి కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేసేందుకు బయలుదేరిండ్రు. కానీ నడిమిట్ల పోలీసులు వచ్చిండ్రు. సర్కారు నడిపిస్తున్న మంత్రి ఫోటో గాడిదికి అట్లెట్లా అతికిస్తారు అని ఫోటోని చించి పారేసిండు. అటు పోలీసు ఇటు కోడూరు ఊరు మనిషి జరసేపు కోకో అన్నట్టు చేసిండ్రు. నువ్వురుకా నేనురుకా ఎవలకు నేను దొరక అన్నట్టు ఆడినట్టే అయింది. ఆఖరికి ఫోటో చింపేసిండు. వాళ్ళిద్దరు నడిమిట్లా గాడిదే గాయ అయింది. పాపం దానికి ఏం చేయాలనో తెలియలేదు. ఆ పర్జన్ల పక్క కురికింది. కానీ ఆ ఊరోళ్లకు ధర్మం కాదు. వాళ్ళు ఎవరో పని చేయకుంటే గిట్ల గాడిదని రోడ్ల మీద తీసుకొచ్చి తిప్పల పెట్టుడు మంచిది కాదు. పాపం అది ఇలా ఎంత బాధపడ్డదో ఏమో. తిండి తింటదో తినదో పోన్రి.